అవుతుంది. ఎక్కడికి బయలుదేరా అనుకుంటున్నారా మీరు? చాలా సార్లు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియోస్ తీస్తూ ఉంటాను. తీసినప్పుడల్లా మీ వదిలేది అని చాలా కామెంట్లు వచ్చినాయి. నేను దాని మీద వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. తీసాను కానీ పోస్ట్ చేయలేదు. దాన్ని ఎందుకులే, దానికి ఒక టైం వచ్చినప్పుడు చేయొచ్చు అని వెయిట్ చేశాను అనమాట. ఇంకా అసలు నెగిటివ్ కామెంట్లు పాజిటివ్ కామెంట్లు అన్నీ పెడతానే ఉన్నారు. ఈ రోజు అయితే మా వదిన దగ్గరికి వెళ్తున్నామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. దేనికి వెళ్తున్నాం, ఏమైంది అనేది, గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అనేది మీకు వింటాను, చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా వదిన చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా. మా వదిన కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు 5-6 నెలలు చాలా నెలలే అవుతుంది. అక్కడ పోయిన తర్వాత మీకు మొత్తం క్లారిటీగా ఏమైందని చెప్తూ వీడియో అయితే తీస్తాను. కంటిన్యూగా చూసేయండి. నుంచి అయితే వచ్చేసాం అనమాట. 2 అవుతుంది. మా వదిన వాళ్ళు వచ్చేసి వెంకటాపురం అండి. వెంకటాపురం అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందంట. వాళ్ళ అమ్మోళ్ళు ఊరికి వెళ్తే చిన్న కొత్తపల్లి దారంతా చూపిస్తాను. అటు వాతావరణం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 మధ్యలో అవుతుంది. కొంచెం నయ్యం, ఎండ కూడా తగ్గింది. అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నాం. వీక్షిక వచ్చేసి వాళ్ళ అత్తయ్య దగ్గరకు పోవడానికి కూడా రెడీ అయింది. నవ్వుతున్నావు, ఏడికి వెళ్తుంది? అత్త ఉంటుందా? అత్త ఇది తెలుసా? అత్త తెలుసా? చూసావా? గోరా మొత్తానికైతే మా వదిన దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా నుంచే మా అమ్మాయి ఉందనమాట, అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెల కూతురు. ఆడికైతే వచ్చేసాము. ఇంకా ఎప్పుడో వాళ్ళ ఇంటి ఓపెనింగ్ అప్పుడు వచ్చాను, ఇప్పుడు వచ్చాను. హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. మా చెల్లెల వాళ్ళ కొడుకు అనమాట వాడు. మా చెల్లికైతే సి సెక్షన్ అనమాట. ఇంకా అబ్బాయి వాడికి, మా బుడ్డోడికి 9 months అనమాట. చూసారు కదా, ఎత్తుకుని అటు ఇటు దిక్కుతా ఉంది. పని అంతా అయింది. ఇంకా మా వదిన కూడా రెడీ అయిందంట. రెడీ అయినని ఫోన్ చేసింది. ఇంకా మా అమ్మాయి ఏమో ఇంక నేను కూడా అడదాకా వదిలి పెడతానని చెప్పింది. ఇంకా వీడియోలో మాట్లాడమంటే అసలు మాట్లాడను, తీసుకోవడం వాటికైతే తీసుకో, మాటలు గేట్లా ఏమి ఉండవు అంటుంది. కొత్త కదా, ఇప్పుడే మా అమ్మాయిని చూపించటం, ఇంకా మీకు క్లారిటీగా చూపించలేదు. ఇంకో చెల్లెమో చదువుకుంటుంది. ఇదిగో లోనం చూసారు ఆ పిల్లే. ఇంకా మా చిన్నమ్మలు వచ్చేసి పచ్చాకి వెళ్ళారనమాట. మా అమ్మాయికి తోడు దసరా సంక్రాంతి హాలిడేస్ కదా వచ్చేసింది. ఇలా హాస్టల్కి వెళ్ళాలి అని అంది. కుదరక ఈరోజు ఇంటికాడ ఆగిపోయిన, రేపు వెళ్తానండి. మేము మాటలోనైతే ఇంక బయలుదేరామన్నమాట. ఇది వచ్చేసి మా వదిన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. చూసారు కదా, ఇంక ఇదే కదా. కాని వచ్చే ఎన్ని బరగడ్లు ఉన్నాయి మొత్తం? అదిగా బొజ్జి తోడాను అది 2ఏనా? ఇంకా ఇయ్యానండి. నేను ఫస్ట్ టైం అనమాట రావటం ఎక్కడికైతే. ఇప్పుడే చూడటం కూడా, నేను తోడికి అసలు చూడలేదు. ఇది ఎట్టుండిద్ది అని కూడా నాకు తెలియదు. ఇంకా మా వదిన అయితే ఇంకా చిన్న పని మీద అటు రెడీ అయ్యి బయటకు వెళ్ళిందనమాట. నేనేమో ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అంతలేపు మా అమ్మాయిలు చిన్నమ్మోళ్ళు కూడా ఏడే అంటే కొట్టు అనమాట వాళ్ళది. తెలుసు నాకు కూడా, మా అమ్మోళ్ళు కూడా చుట్టాలే. మా బుడ్డిదేమో కొట్టులో తినే ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుంది. చూసారు కదా, ఇంకా ఇగోండి ఆ తినే కోసమే. మొత్తానికైతే చివరికైతే బయలుపోయాము మా వదిన తీసుకొని. అయితే మీకు ముందు క్లారిటీ చెప్పలేదు కదా ఎందుకు వెళ్ళింది, దేని తీసుకొస్తున్నామని చెప్పేసి. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అంటే కొంచెం హెల్త్ బాగాలేక వెళ్ళింది. హెల్త్ ఎందుకు బాగాలేదు, ఒకవేళ మామూలుగా ప్రెగ్నెంటా కాదా, అసలు ఎందుకు వెళ్ళింది, దేనికి తీసుకొస్తున్నాం అనేది కూడా మీకు చాలా డౌట్స్ ఏమన్నాయి, చాలానే అడిగారు నన్ను. అయితే ఎప్పటి నుంచో మేము వదిన కాండ్రాదని అడుగుతూ ఉన్నారు కదా. ఇంకా నాకు చెప్పే టైం అయితే వచ్చేసింది.
మొన్నటి దాకా మాట్లాడితే తీద్దాం అనుకున్నాము, అదేం బాగోదులే అని చెప్పేసి తీలేకపోయానమాట. నా చిట్టాలు చూడండి, కెమెరా ఆన్ చేస్తే ఏ విధంగా అవుతుందో. వాళ్ళ అత్తతో అయితే మాత్రం బండి మీద మామూలుగా ఆడట్లేదు ఆట. నా చిట్టాలకు వచ్చేసి రక్కటం గిచ్చడం బాగా అలవాటు అయిపోయింది. ఎక్కిరిటమైనా కానీ మనుషులను చూసి అంతా అలవాటు చేసేసుకుందనమాట. అసలు మా వదిన అయితే రక్కటం మామూలుగా రక్కట్లేదు. బండి మీద అయితే వీడియో తీయటం కుదరలేదండి, ముగ్గురు ఉండేసరికి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా అదిగా పొద్దుపోతుంది. అమ్మాయికేమో కొంచెం దగ్గుందనమాట లైట్గా, అందువల్ల పెందలాడ వెళ్ళాలని చెప్పేసి ఇంకా గంటన్నర ఉన్నావాడే, లేదంటే ఈ పాటికి ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. నాకు తెలిసి అయితే మా వదిన ఇంటికి వదిలిపెట్టి ఇటు నుంచి అటు ఊరికి వెళ్తాను. ఊరికి వెళ్ళిన తర్వాత మంచి రోజు మామూలుగా చూసి మా వదిన చూడడానికి రావాలి. ఎందుకంటే తెల్లారితేనే మిషన్ కోతుందనమాట. ఇంకా రేపు మార్నింగ్ ఈరోజు మంచిదమ్మని చెప్పేసరికి మా వదిన దగ్గరికి వెళ్ళాము, లేకపోతే వెళ్ళేవాళ్ళం కాదు. ఇంక మధ్యాహ్నం ఇప్పుడు టైం వచ్చేసి 2 అయిందనమాట. 3 అయింది ఖచ్చితంగా, 3, 4. మిరగాయలు కూడా ఈసారి పంటలు తక్కువేనండి. చూసారు కదా, మిరప తోట ఏమైనా కానీ తక్కువే. ప్రతిసారి ఇటు చూసినప్పుడల్లా మా చేను గుర్తొచ్చింది మాకైతే. ఏటన్నా వెళ్తేప్పుడు మొక్కజొన్న చూసినా ఏం చూసినా కానీ. ఇంకా పొద్దుపోతా ఉంది చూసారు కదా, ఇంకా ఈ విధంగా అయితే వెళ్తున్నాము. నా ఫోన్ అయితే మాత్రం స్విచ్ ఆఫ్ అయిపోయిందండి, లేకపోతే నా దాంట్లో నేను తీసేదాన్ని. మనం ఎక్కడికి వెళ్తున్నాంలే, అది కాక నా దాంట్లో రీఛార్జ్ లేదు అన్నట్టుగా పట్టించుకోలేదు. చూసారు కదా, నా చిట్టి తలిపి మా వదిన పుట్టుమచ్చ గిల్లటం, గిచ్చటం, రక్కటం, జుట్లాటం, ఆ విధంగా అన్నీ చేస్తూ ఉండిద్ది. ఉన్న మనసాటే ఉండదు. ఇంకా నా చిట్టి తల్లినేమో ఇంక ఇటు కూర్చోబెట్టి దీన్ని అస్సలు తిరగట్లేదండి. ఇంకా తొందరగా ఇంటికి తీసుకెళ్తేనే మంచిది, బండి మీద అస్సలు పట్టుకోలేము. ఇంకా మీకు క్లారిటీ ఇవ్వాలి కదా, అసలు ఎంత ప్రెగ్నెంటా కాదా, లేదా హెల్త్ బాగాలేక 2 రోజులు వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉందా ఏమైందని. మా వదినకి ఇది 2nd టైమో 3rd టైమో నట్టుకుంటా బాగోపోవడం. కొన్నాళ్ళకి టైఫాయిడ్ వచ్చి దాంట్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అయిపోయింది అనమాట బాగా. అసలు చాలా సఫర్ అయింది. ఎంత సఫర్ అయిందంటే అంత సఫర్ అయింది. ఈసారి ఏందనేది రిపోర్ట్లు అయితే తీసుకొస్తుంది డాక్టర్ గారు చెప్పి. నేను పొలం పనుల మీద సరిగ్గా అడగలేదు మమ్మల్ని కూడా, ఏమైంది ఇది అది అనేది. మా వదిన బండి మీద పోతే అడుగుదామంటే ఎందుకులే టైం వచ్చినప్పుడు చెప్పిద్దిలే అన్నట్టుగా ఆగాను. ఇంకా ఈ షార్ట్లో వచ్చేసి ఫుల్ వీడియోలో తీయాలనుకున్నాం కానీ కుదరలేదనమాట. అందుకే ఈ విధంగా తీసాము. నా చిట్టాలు చూసారా, వీడియో ఆన్ చేయటం ఆలస్యం చూస్తూ ఉండిద్ది. ఇంకా మా వదిన కూడా వ్లాగ్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం చూపిస్తాను. మా వదినకి కూడా వీడియోస్ లేకపోవడాలంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడైనా కానీ వీడియో ఆన్ చేశానంటే వదిన వీడియో తీద్దాము ఖాళీగా ఉన్నాం కానీ ఇది అంత సపోర్ట్ చేస్తుంది నన్ను. అయితే ఛానల్ పెట్టుకోవచ్చుగా అంటే మా అన్నకైతే అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. అందుకే ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నాడు. ఇంకా చూద్దాం ముందు ముందు ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి కానీ చెయ్యము, అసలు పెట్టిద్దా లేదని చెప్పేసి. మీరైతే నేను ఎప్పుడెప్పుడు చూద్దాను ఎప్పుడెప్పుడు విందామని వెయిట్ చేస్తూ ఉంటారు కదా, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ పూట అయితే తీసుకురావటం చేలో పని మాకు సరిపోద్ది. దీన్ని పెట్టాలంటే చూసి పెడతాను ఏ విధంగా ఉండిద్దా ఎట్లా అని చెప్పేసి. మా వదిన్ని వదిలిపెట్టి ఇంటికి కూడా అయితే వచ్చేసామన్నమాట. నైట్కి అయితే పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను చూసారు కదా. చిట్టితల్లి అయితే కొంచెమే అన్నం తినేది, అందుకని చెప్పేసి చిట్టితల్లి కోసం ఉగ్గు చేస్తున్నాను. మా కోసమే బంగాళదుంప ఫ్రై. మా చిట్టితల్లి అన్నం కంటే బంగాళదుంప ఫ్రై తినిద్ది అనమాట, అంటే మొక్కలు తినిద్ది అంతే. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా ఎంత తాలింపు అయితే వేసేసాను. నా చిట్టితల్లి కోసం ఉగ్గు అయితే కొంచెం క్యారెట్ కొంచెం బంగాళదుంప కట్ చేసి చేస్తాను. ఎప్పుడైనా కానీ ఏదో ఒకటి ఉండేటట్టు చూసుకుంటేనే మంచిదన్నమాట ఫుడ్లోకి. నేనైతే గీ వేయకూడదు, గీ వేస్తే నసంట పిల్లలకి దగ్గు వస్తుంది మొదటికి చిట్టితల్లికి. అందుకని చెప్పేసి మరి చుక్క అంటే చుక్క ఆయిలే వేసాను అనమాట. మరి చుక్క ఆయిల్ తోటి చేస్తాను ఎక్కువ ఆయిల్ పిల్లలకి వేయకూడదు ఏ ఫుడ్లో, అందుకని చెప్పేసి. క్యారెట్ బంగాళదుంప ముక్కలు ఇంకా ఇప్పుడైతే చూసారు కదా, ఇంకా వీటినైతే వేసాను. ఈ హీట్కి అమ్మటిని అడుగుంటుంది కాబట్టి తిప్పుకుందాం కొంచెం. నా చిట్టితల్లి ముక్కలు మెత్తగా అడిగితే తినిద్ది, చిగుర్ల కింద చాలా నవిలిద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను ఒకటి వేస్తూ ఉంటాను.
ఇప్పుడైతే ఉగ్గు అయితే నీళ్ళలో కలిపేసుకున్నాను. ఉప్మా లాగా పోసుకోవడానికి కుదరదు, వరకు నేను గడ్డలు కట్టింది కాబట్టి నేను కొంచెం ఆయిల్లో కలిపేసాను. ఆయిల్ అనొస్తుంది, వాటర్లో కలిపేసానండి. దీని మీద అయితే మూత పెట్టుకుందాం. నా చిట్టి తలకు నేను ఏది చేయాలన్నా దీంట్లోనే చేస్తాను. ఉగ్గు మాత్రం పక్కా దీంట్లోనే చేస్తాను. ఏదన్నా పప్పు ఉడకబెట్టాలన్నా దీంట్లోనే. నేను ఇంకా గిన్నెలు వాటి ఏ వాడినా అనమాట. నాకు ఈ యొక్క చిన్న తెప్పలు చాలు, ఇంకా ఏదైనా ప్రిపేర్ చేస్తాను దీంట్లోనే నా చిట్టి తల్లి కోసం. ఒక 2-3 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే చాలు. తర్వాత మొత్తానికి అయితే ఉడికిపోయింది అనమాట. చూసారు కదా, కొంచెం లైట్గా పసుపు వేసేసాను. అలానే నా చిట్టి తల్లికి హీట్ వాటర్ అండి. బంగాళదుంప ఫ్రై అయితే ఇంకా రెడీ అయిపోకొచ్చింది. ఫోన్లో ఛార్జ్ కూడా అయిపోయింది, నేను పెట్టుకోవడమే మర్చిపోయాను. దీంట్లో కొంచెం సాల్ట్ అలానే లైట్గా పసుపు అయితే వేసేసుకొని ఇంకా మొత్తం అయితే కలిపేసేసుకుందామండి. వంట మొత్తం ప్రిపేర్ చేసేసారనమాట. ఇంకైతే క్యారెట్ మార్నింగ్ అయితే తురుంబట్టేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి నైట్ ఇంకా పనులు అయితే చూసుకుంటానండి. నేనైతే మాత్రం ఇంకా బంగాళదుంప ఫ్రై కూడా చేశాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కారం, కొత్తిమీర, ధనియా జీలకర్ర కలిపేసిన మగ్గిపోయినాయి. చిట్టెలు ఉగ్గు పెట్టి స్నానం కూడా చేయించానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం.